హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈ రోజు మార్కెట్కి ఇంపార్ట్ అయిన గ్లోబల్ జియోపొలిటికల్ న్యూస్, ఇండియా ట్రేడ్ డేటా, కార్పొరేట్ అప్డేట్స్ మరియు స్టాక్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ గురించి షార్ట్ గా డిస్కస్ చేద్దాం. ఇవి మార్కెట్ సెంటిమెంట్ ని ఇంపాక్ట్ చేయగలిగే ఇంపార్టెంట్ అప్డేట్స్. సో వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పై యుఎస్ కంప్లీట్ కంట్రోల్ మెయింటైన్ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే యుఎస్ నావల్ ప్రెజెన్స్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నామని, ఇరాన్ ఈ సిచ్యువేషన్ ని ఈజీగా చేంజ్ చేయలేదని ట్రంప్ కమెంట్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గ్లోబల్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్కు చాలా ఇంపార్టెంట్ రూట్ కాబట్టి ఇక్కడ టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఇన్ఫ్లేషన్ మరియు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పై ప్రెజర్ రావచ్చు. ట్రంప్ స్టేట్మెంట్ ప్రకారం ఇరానియన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఆర్జీసీ మరియు లీడర్షిప్ సిచ్యువేషన్ పై స్ట్రాంగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. కానీ ట్రేడర్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే క్లెయిమ్స్ ని ఇమీడియట్ గా కన్ఫర్మ్డ్ న్యూస్ లాగా కన్సిడర్ చేయకండి. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగిన ప్రతిసారి క్రూడ్ ఆయిల్, గోల్డ్, డిఫెన్స్ స్టాక్స్ మరియు రిస్క్ సెంటిమెంట్ పై ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ ని మార్కెట్ ట్రేడర్స్ క్లోజ్ గా మానిటర్ చేయాలి. యుఎస్ లీడర్షిప్ అండ్ సెక్యూరిటీ అప్డేట్. ఇంకో రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ మరియు సీనియర్ యుఎస్ అఫీషియల్ ట్రావెల్ సెక్యూరిటీ మూవ్మెంట్ గురించి రిపోర్ట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి డెవలప్మెంట్స్ మార్కెట్ లో అన్సర్టెనిటీని ఇంక్రీజ్ చేయగలవు. పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఆల్రెడీ హైగా ఉంటే ఇన్వెస్టర్స్ సేఫ్ హ్యావెన్ అసెట్స్ వైపు మూవ్ అవ్వచ్చు. గోల్డ్ కి పాజిటివ్ సెంటిమెంట్ రావచ్చు, వైల్ ఈక్విటీస్ లో వోల్టాలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు. యుఏఈ బ్యాంక్స్ లో ఉన్న కొన్ని ఇరానియన్ ఫ్రోజన్ అసెట్స్ రిలీజ్ చేసినట్లు క్లెయిమ్స్ ఉన్నాయి. అలాగే ఫండ్స్ మరియు గోల్డ్ ట్రాన్స్ఫర్స్ గురించి కూడా రిపోర్ట్స్ మెన్షన్ చేస్తున్నాయి. ఇది జియోపొలిటికల్ యాంగిల్లో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ని అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఫైనల్ గా కన్సిడర్ చేయాలి. సౌదీ అరేబియా ఒమన్ లాజిస్టిక్ కారిడార్, రబ్ అల్ ఖాలీ రీజన్ ద్వారా ల్యాండ్ లాజిస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం వల్ల గల్ఫ్ ట్రేడ్ ని ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ డెవలప్ అవ్వచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డిపెండెన్సీ కొంచెం రిడ్యూస్ చేయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ లాంగ్ టర్మ్ లో ఇంపార్టెంట్. ఇది లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్ మరియు గల్ఫ్ ట్రేడ్ సెక్టార్స్ కి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇరాన్ మిలిటరీ నెట్వర్క్స్ మరియు న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై సైబర్ అటాక్ జరిగిందని సోషల్ మీడియా రిపోర్ట్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. యుఎస్ ఇజ్రాయెల్ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా క్లెయిమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ కూడా సేమ్ పాయింట్, అన్వెరిఫైడ్ సోషల్ మీడియా రిపోర్ట్స్ ని కన్ఫర్మ్ న్యూస్ లాగా ట్రీట్ చేయకండి. సైబర్ వార్ఫేర్ ఇప్పుడు మోడర్న్ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ లో ఇంపార్టెంట్ పార్ట్ అయింది. కాబట్టి సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ టెక్నాలజీ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ ఫ్యూచర్ లో మార్కెట్ అటెన్షన్ పొందొచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మార్కెట్ ఇంపాక్ట్. హార్మోజ్ రీజన్ లో సప్లై డిస్ట్రప్షన్ రిస్క్ పెరిగితే ఫస్ట్ ఇంపాక్ట్ యూజువల్ క్రూడ్ ఆయిల్ పై ఉంటుంది. క్రూడ్ ఇంక్రీజ్ అయితే ఇలా ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీకి ఇంపోర్ట్ బిల్ పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. దానివల్ల రూపీ, ఇన్ఫ్లేషన్ మరియు ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టేషన్స్ పై ఇండైరెక్ట్ ప్రెజర్ కావచ్చు. కాబట్టి ఇండియన్ ట్రేడర్స్ క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్ ని డెఫినెట్లీ వాచ్ చేయాలి. ఇండియా జూలై ట్రేడ్ డేటా. జూలై ట్రేడ్ డేటాలో మెర్చడైజ్ ఎక్స్పోర్ట్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించాయి. ఎక్స్పోర్ట్స్ అరౌండ్ 44 బిలియన్ రేంజ్ లో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇది ఇండియన్ ఎక్స్పోర్టర్స్ మరియు ఎకనామిక్ కి పాజిటివ్ సిగ్నల్. కానీ ఇంపోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓవరాల్ మెర్చడైజ్ ట్రేడ్ డెఫిసిట్ వైడర్ అయింది. సో డేటాలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు సైడ్స్ ఉన్నాయి. రికార్డ్స్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. ఇండియా మెర్చడైజ్ ఎక్స్పోర్ట్స్ జూలైలో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయడం మార్కెట్ కి ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఐటీ, ఇంజనీరింగ్ గుడ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, కెమికల్స్ లాంటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ పై ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ రావచ్చు. కానీ గ్లోబల్ డిమాండ్, టారిఫ్స్, కరెన్సీ మూవ్మెంట్ మరియు జియోపొలిటికల్ కండిషన్స్ ఫ్యూచర్ ఎక్స్పోర్ట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో 1 month డేటా కన్నా ట్రెండ్ ని అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. ఎలాంటి మెగా ఏఐ ఫ్యాక్టర్ ఆర్డర్. లార్సన్ అండ్ టర్బోకి మెగా కాంట్రాక్ట్ వచ్చిందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో లార్జ్ స్కేల్ ఎన్విడియా B300 ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని టుగెదర్ ఏఐ పార్ట్నర్షిప్ తో డెవలప్ చేయడానికి ఆర్డర్ వచ్చింది. ఏఐ డేటా సెంటర్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ డిమాండ్ ఇండియాలో ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతున్న బ్యాక్గ్రౌండ్ లో ఇది ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎలాంటి ఇన్వెస్టర్స్ ఈ డెవలప్మెంట్స్ ని క్లోజ్లీ మానిటర్ చేయాలి. రష్యా ఇండియా ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్వెస్ట్మెంట్. రష్యా ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్వెస్ట్మెంట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. రష్యన్ ఇన్వెస్ట్మెంట్ మరియు లాంగ్ టర్మ్ ఎనర్జీ పార్ట్నర్షిప్
స్ట్రెంథెన్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిఫైనింగ్ ఎనర్జీ సర్వీసెస్ సెక్టార్కి పాజిటివ్ ఇంప్లికేషన్ ఉండొచ్చు. కానీ జియోపొలిటికల్ శాంక్షన్స్ అండ్ గ్లోబల్ క్రూడ్ ప్రైజెస్ కూడా కీ ఫ్యాక్టర్. టాటా సన్స్ లీడర్షిప్ అప్డేట్. ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ కరెంట్ టెన్యూర్ కంప్లీట్ అయ్యాక రీఅపాయింట్మెంట్ కోసం ఆఫర్ చేయకూడదని డిసిషన్ తీసుకున్నట్టు టాటా ట్రస్ట్ రిలీజ్లో మెన్షన్ చేశారు. న్యూ చైర్మన్ సెలక్షన్ కోసం కమిటీ సెటప్ చేయడానికి టాటా ట్రస్ట్ రిజల్యూషన్ పాస్ చేసినట్టు రిపోర్ట్స్ ఉంది. ఇది టాటా గ్రూప్ ఇన్వెస్టర్స్ మరియు మార్కెట్ పార్టిసిపెంట్స్ క్లోజ్లీ మానిటర్ చేయాల్సిన లీడర్షిప్ ట్రాన్సిషన్. టాటా గ్రూప్లో మేజర్ కంపెనీస్ మార్కెట్ సెంటిమెంట్ పై కూడా ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండొచ్చు. జియో ఫినాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా డీల్ అండ్ క్లోజింగ్. బ్యాంక్ ఆఫ్ అమెరికా జియో ఫినాన్షియల్ సర్వీసెస్ యూనిట్లో సిగ్నిఫికెంట్ స్టేక్ అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ గురించి రిపోర్ట్స్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఇండియా ఫినాన్షియల్ సర్వీసెస్ ఈకోసిస్టమ్కి ఇంపార్టెంట్ డెవలప్మెంట్. జియో ఫినాన్షియల్ డిజిటల్ ఫైనాన్స్, క్రెడిట్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పాన్షన్లో ఫోకస్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పార్ట్నర్షిప్ మార్కెట్ అటెన్షన్ అట్రాక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే ఈరోజు గ్లోబల్ సైడ్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇరాన్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ అండ్ జియోపొలిటికల్ రిస్క్ కీ టాపిక్స్. ఇండియా సైడ్లో స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్స్, ఎల్ఎన్టీ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియా రష్యా ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్, టాటా లీడర్షిప్ ట్రాన్సిషన్ అండ్ జియో ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ ఇంపార్టెంట్. సో ట్రేడర్స్, మార్కెట్ ఓపెన్ అయ్యాక ఎమోషనల్ ట్రేడింగ్ కాకుండా గ్లోబల్ క్యూస్, క్రూడ్ ఆయిల్, ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ, సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ని కలిపి అబ్జర్వ్ చేయండి. ఇది శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ఇన్ఫార్మ్డ్, ట్రేడ్ స్మార్ట్ అండ్ ఆల్వేస్ మేనేజ్ యువర్ రిస్క్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.